ఏంటో అసలు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగకపోతే మనకి చేయాలి, షూట్ చేయాలనిపించదు. కానీ చేస్తున్నాము, ఏదో ఒక రోజు మనకి వ్యూస్ వస్తాయి, ఎలాగైనా సబ్స్క్రైబర్స్ పెరుగుతారన్న చిన్న హోప్తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే కొంచెం మధ్యలో మనం చూసుకుంటూ నిరాశపడడం కామనే. ఎందుకంటే నేను మొన్న పెట్టిన వీడియోలో ఎలా అయినా చూడకుండా సరే రోజు కంటెంట్ అనేది పెడతానే ఉంటానని చెప్పాను. కాకపోతే మధ్యలో ఏంటి వ్యూస్ రావట్లేదని చెప్పేసి సబ్స్క్రైబర్స్ కొంచెం నిరాశపడ్డం మాత్రం నిజమైంది. కాకపోతే నేను ఈ మీషో ప్రోడక్ట్స్ చేసేవి ఇన్స్టాలో పెడుతుంటే దానికి వ్యూస్ అండ్ ఫాలోవర్స్ అయితే పెరుగుతున్నారు. సో అదొక మోటివేషన్ లాగా చేస్తున్నాను. కానీ యూట్యూబ్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతూ వస్తున్నాను. సో ఎప్పుడు పెరుగుతుందో ఏంటో చూడాలి. ఈరోజైతే పిల్లల కోసం క్యారెట్ హల్వా చేశాను. ఈ క్యారెట్ హల్వాలో క్యారెట్లు వచ్చేసి 1/2 కిలో ఉంటాయి. చాలా వరకు యూట్యూబర్స్ చెప్పే ఉంటారు కదా, కొత్తగా నేను ఏం చెప్పేదిలే అని వదిలేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. క్యారెట్ అయితే తురమకుండా మిక్సీ జార్లో వేసేసి ఆ తర్వాత దీన్ని కుక్కర్లో చేశానండి. ఇది కూడా యూట్యూబ్లోనే చూసి చేశాను, సేమ్ ప్రాసెస్. కాకపోతే నా దగ్గర మిల్క్ కోవా లేదు, సో దాని బదులు మిల్కే వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను ఇక్కడ క్వాంటిటీ కూడా చెప్పలేను, ఎందుకంటే నేను 1/2 కిలో క్యారెట్స్ తీసుకుంటే దానికి ఎంత పంచదార వేసాను అనేది కూడా నాకు తెలీదు, ఉడకలా వేసేసాను అనమాట. అందుకే మీకు క్వాంటిటీ చెప్పట్లేదు. ఇంకా లాస్ట్లో మొత్తం నేతితోనే చేశాను. ఇంకా లాస్ట్లో నట్స్ వేసుకొని చాలా టైం అయితే పట్టలేదండి, తొందరగానే అయిపోయింది. కుక్కర్లో ఉడకబెట్టాను, అంటే 2 విజిల్స్ రానిచ్చేసాను కొంచెం నేతిలో వేపుకున్నాక. టేస్ట్ అయితే బాగుంది. లాస్ట్లో ఇలా సర్వ్ చేసి పిల్లలిద్దరికీ ఇచ్చాను. అది ఇద్దరి వరకే వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.